హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అయితే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోండి. నేనైతే 250 గ్రామ్ బీరకాయ తీసుకున్నానండి. అటు ఇటు కట్ చేసుకునేసి తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసేయకండి, లైట్గా తీసేయండి చాలు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. మరీ అంత సన్నగా కట్ చేయొద్దండి, పెద్దగా ఉన్నా కూడా ఉడికిపోతాయి కదండి పచ్చడికి. చూడండి, ఈ విధంగా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేయండి. తర్వాత ఒక 5 నిమిషాల వరకు మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత నేనైతే 3 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను, 1 ఆనియన్ కట్ చేసి వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా తుంచేసి వేసుకోండి. తర్వాత కొంచెము చింతపండు కూడా వేసుకోండి, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొనేసి బాగా కలిపేసుకొనేసి మూత పెట్టేసుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఇది చల్లారనివ్వాలండి. మనం ముందుగా ఇంకా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా చల్లారనిచ్చిన తర్వాత ఇది కూడా వేసేసుకొని మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీకి వేసి పట్టి పెట్టుకోండి. ఇంకా పోపు పెట్టేసుకోవడం అంతే. ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయ, ఇంకా ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని అయితే దీంట్లో వేసేసి కలిపి పెట్టుకోండి. అంతేనండి, మనకి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని రైస్లో తింటుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్ అండి.